వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్యాన్సర్ కౌన్సిలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, టారోకాట్ రీడర్ వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మా. వనజ గారు, చాలా మందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దికి కూడా తెల్ల జుట్టు ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. వీళ్ళకి న్యాచురల్ గా ఇంట్లోనే హెన్నా కానీ ఇండిగో కానీ ఎలా తయారు చేసుకోవాలో మీ మాటలో చెప్తారా? డెఫినెట్గా. అయితే ఇప్పుడు హెన్నా అండ్ ఇండిగో చిన్నప్పటి నుంచే పిల్లలు యూస్ చేస్తున్నారు యాక్చువల్గా. అంటే గ్రే హెయిర్ ఉన్నా లేకపోయినా హెన్నా పెట్టుకుంటే మంచిది అన్న ఒక కాన్సెప్ట్. అయితే నా సజెషన్ ఏంటంటే, ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో హెన్నా ఎంతో కొంత జుట్టుని డ్రై చేసేస్తుంది. ఓకే, అంటే హెన్నా వాడితే మంచిది అని పెట్టుకుంటున్నారు కానీ అది డ్రై కూడా చేస్తుంది. హెన్నాకి బదులుగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాను నేను. ఎప్పుడైతే గ్రే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు హెన్నాకి షిఫ్ట్ అవ్వండి. ఓకే, మీ గ్రే హెయిర్ లేనన్ని రోజులు మీకు కావాల్సిందల్లా హెల్దీ నరిష్మెంట్ ఉన్న హెయిర్, చూడగానే ఒక మంచి షైన్ ఉన్న జుట్టు మాత్రమే కావాలి చిన్నపిల్లలందరికీ. సో మీరు ఏం చేస్తారు, ఆ ప్రాసెస్లో మీరు చేయాల్సిందల్లా మీ హెయిర్కి మీరు పెట్టుకోవాల్సిన మెంతులు పెరుగు. ఆ మెంతులు పెరుగు పెట్టుకుంటే జుట్టు బాగా స్ట్రాంగ్గా షైనీగా బాగుంటుంది. ఒకటి అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్తో పెట్టుకున్న జెల్ ఒకటి పెట్టుకోవచ్చు. కొబ్బరి పాలు, ఇవి కాకుండా ఎగ్ వైట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎగ్ వైట్లో కాస్త నిమ్మకాయ వేసి హెయిర్కి పెట్టేసుకుంటే ఈ 4 ఆప్షన్స్ మాత్రము యంగ్స్టర్స్ అందరూ యూజ్ చేయండి. ఎవరికైతే గ్రే హెయిర్ లేదో, ఎవరికైతే గ్రే హెయిర్ ఉందో వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ లేదు కాబట్టి హెన్నా స్టార్ట్ చేస్తే గనక మీకు ఆ గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. కొంచెం కొంచెం తెల్ల జుట్టు వచ్చేస్తుంది, ఏం చేయాలి, ఇంకా వచ్చేస్తుంది అంటే. బట్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ రావడానికి కారణం మాల్ న్యూట్రిషన్. మీరు సరైన ఆహారం తీసుకోకపోయినా, సరైన విటమిన్ ఫుడ్ లేకపోయినా మీకు డెఫినెట్గా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. అండ్ ఓవర్ హీట్ ఉన్న బాడీకి కూడా తొందరగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని హీట్ కంట్రోల్ చేసే ఫుడ్ కానీ, కొబ్బరి నీళ్ళని, మజ్జిగ ఇట్లాంటివి తాగుతూ దాంతోపాటు ప్యారలల్గా మీరు ఈ హెన్నా పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది మీకు. సో అయితే ఇంట్లోనే హెన్నా ఇప్పుడు అవసరం పడింది, ఇక తెల్ల జుట్టు వచ్చింది, చేసుకోవాలి అంటే బయట నుంచి కెమికల్ ఓరియంటెడ్వి కాకుండా ఇంట్లో తయారు చేసుకునే విధానం ఏమన్నా చెప్పగలరా? ఆఫ్ కోర్స్, ఆకు తెచ్చుకుంటాం కదా మనము, హెన్నా గోరింటాకు. అది బాగా ఎండబెట్టేసి ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు చక్కగా తయారు చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము చాలా క్వాంటిటీ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎవరికైనా కావాలి అంటే కూడా మా దగ్గర కాంబో ప్యాక్ లాగా చేసాము. అయితే హెన్నా ఏం చేస్తారంటే బాగా ఆకు ఎండబెట్టేసేయండి. ఆకు బాగా ఎండబెట్టేసి మీరు నీట్గా ఒక పౌడర్ లాగా మిక్సీలో వేసేసి పౌడర్ చేసి జల్లించేసి మీరు స్టోర్ చేసి పెట్టుకోవడమే అంతే. ఇండిగో అయితే మీరు బయట తెచ్చుకోవడమే. ఇండిగోని మనము ఇంట్లో ప్రిపేర్ చేయడం బయట తీసుకొని వచ్చేసేయండి. అది స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా. ఆ పౌడర్ని ఇప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో బాగా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు మంచి ఒక ఐరన్ కళాయి తీసుకోండి, ఇనుప కళాయి తీసుకొని అందులో ఈ హెన్నా వేసేయండి. హెన్నా వేసి హెన్నాలో మీరు ఈ ఉత్తి హెన్నా సరిపోతుంది. అయితే నా ప్రిపరేషన్ కొంచెం వేరే ఉంటుంది అనమాట. మేమేం చేస్తామంటే అందులో హెల్దీ హెయిర్ కావాలి, జుట్టు నరిష్మెంట్ ఉండాలి, షైనింగ్ ఉండాలి. ఒక 4 స్పూన్ల హెన్నా వేస్తే అందులో 1 స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోండి. జటామాన్సి పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ వేసుకోండి. ఇవన్నీ వేసేసి బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళు మనకి బ్లాక్ సీడ్ అని దొరుకుతుంది ఒకటి, నల్ల జీలకర్ర లాగా ఉంటుంది. ఆ బ్లాక్ సీడ్ని కాస్త నానబెట్టి ఒక స్పూన్ నానబెట్టండి వాటర్లో. ఆ వాటర్తో పాటు ఆ బ్లాక్ సీడ్ కూడా అందులో వేసేయండి. వేసేసి బాగా కలిపేసి యాక్చువల్గా ఇండిగో కూడా ఇందులో కలపొచ్చు. గ్రే హెయిర్ బాగా కవర్ అవ్వాలి అంటే సెకండ్ స్టెప్గా ఇండిగోని వాడుకోవచ్చు మనం. ఓకే, ఇవన్నీ వేసి డ్రై హెయిర్ రాకుండా ఉండడానికి అందులో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, రోజ్మేరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, 2 డ్రాప్స్ అవి వేసేసి అది అలాగ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్కి పెట్టుకొని, అంటే ముందు రోజు కలిపి పెట్టుకోవాలి. ముందు రోజు కలిపేయండి ఇవన్నీ. ఆయిల్స్ ఒక్కటి మీరు జస్ట్ అంటే టీ ట్రీ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్, కొబ్బరి నూనె కొంచెం కొంచెం క్వాంటిటీ మీరు జస్ట్ బిఫోర్ తలకు పెట్టుకునే ముందు అందులో యాడ్ చేయండి, సరిపోతుంది. యూకలిప్టస్ ఆయిల్ కూడా వేసి నెక్స్ట్ ఒక 12 అవర్స్ తర్వాత మీ హెయిర్కి మంచి చక్కగా పెట్టేసుకొని డ్రై హెయిర్ మీద పెట్టుకోండి. ఒకవేళ మీకు గ్రే హెయిర్ కవర్ అవ్వాలి అంటే కనుక పొడి జుట్టు మీద పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 1 అవర్ 1.5 అవర్ వదిలేసి మామూలుగా వాష్ చేసేయాలి. ఓకే,
అప్పుడు షాంపూ పెడితే కలర్ ఉండదు ఇంకా. మామూలుగా వాష్ చేసి ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఇండిగోని జస్ట్ మీరు పెట్టుకుని ఒక 10 నిమిషాల ముందు కలపండి. మీ జుట్టుకి ఎంత అయితే ఇండిగో కావాలో ఆ ఇండిగోలో జస్ట్ గోరువెచ్చటి నీళ్ళు వేయండి. అయితే ఇండిగోలో ఒక చిట్కా ఉంది, కాస్త చిటికెడు ఉప్పు వేస్తారు ఇండిగోలో, వేస్తే కలర్ బాగా అంటుతుంది అనేసి. ఓకే, అదొక్కటే చిటికెడు చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అది మొత్తం ఇండిగో నెక్స్ట్ డే తలకు పెట్టేసి అప్పుడు అది కూడా ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత దాని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకొని షాంపూ పెట్టుకుంటే మీకు హెయిర్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట బాగా. ఇదే సింపుల్ ప్రొసీజర్. అయితే హెన్నా పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా డ్రైనెస్ బాగా ఉండిపోతుంది కాబట్టి ఈ హెన్నా పెట్టుకున్న వారంలో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఆ వారంలో ఎలాగో మనం 2-3 సార్లు తల స్నానం చేసుకుంటాం కదా, ఆ వీక్లో ఏం చేస్తారంటే టీ డికాషన్ ఉంటుంది కదా, ఆ టీ డికాషన్ మీకు మీ తలకి ఎంత సరిపోతుందో ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని ఆ టీ బాగా మరగబెట్టేసేయండి, కాస్త టీ పౌడర్ వేసేసి అది చల్ల గోరువెచ్చగా అయిపోయిన తర్వాత అందులో జస్ట్ ఒక నిమ్మకాయ పిండేసేయండి. ఆ నిమ్మకాయ పిండేసి ఈ వాటర్ని మీకు ఇంకొకరు హెల్ప్ కావాలి మళ్ళీ, మీరు ఇలాగ జుట్టు అంతా ఒక చైర్లో కూర్చొని ఇలా వెనక్కి వేసేసుకొని ఆ వాటర్ని కింద ఒక బేసిన్ పెట్టుకొని తల మీద మెల్లగా మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఆ బేసిన్ లో వాటర్ పడుతుంది కదా, మళ్ళీ ఆ వాటర్ తోటే మళ్ళీ అలాగా ఒక 10-15 మినిట్స్ ఆ టీ అండ్ నిమ్మకాయ కలిపిన వాటర్ని బాగా తలకి అప్లై చేసేసి ఒక 1/2 అవర్ ముడేసేసి వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు కండిషనర్ అంటాం కదా, అంత బ్యూటిఫుల్ గా షైనీగా అవుతుంది అనమాట. ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఒక చిన్న చిట్కా, సో ఇది కూడా ట్రై చేయొచ్చు. భలే మంచి చిట్కా ఇచ్చారు. అయితే దీంతో పాటుగా హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి సింపుల్ గా ఏదైనా టిప్ ఇవ్వమంటే ఏది? హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మనం చేయాల్సిందల్లా ఇంటేకే. తినే దాంట్లోనే ఉంటది, ఎక్స్టర్నల్ గా ఏం చేసినా వేస్ట్. ఊరికే మనం చెప్పడం తప్పిస్తే అంటే మనం మోసం చేసేసినట్టు అయిపోతుంది జనాల్ని. సీరియస్ గా ఫస్ట్ తినండి బి విటమిన్ ఉన్న ఫుడ్, ఫ్లాక్స్ సీడ్స్ అని, నట్స్, ఉసిరికాయ, మునగాకు ఇవన్నీ ఎంతగా తినగలిగితే మీకు ఫస్ట్ అంత స్ట్రాంగ్ అవుతుంది. సెకండ్ థింగ్ బాలాయామ అంటాం, గోర్లు ఇలా ఇలా అనుకోవడం, దీన్ని బాలాయామ అంటాం. చాలా బాగా ఇది చాలా బాగా ఈ నెయిల్ బెడ్స్ ఉంటాయి కదా, వీటిని కూర్చొని పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇట్స్ వండర్ఫుల్. యాక్చువల్ గా హెయిర్ ఫాల్ మొత్తం తగ్గుతుందా అండి ఇలా? బాగా కంట్రోల్ అవుతుంది తెలుసా. ఇది డైరెక్ట్ గా మనకు ఫాలికల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మీరు ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఇదే పని. అప్పుడు మాకు వారం 10 రోజులు. అండ్ ఫుడ్ మీరు ఏం తింటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ తలకి ఆవదము, కొబ్బరి నూనె, ఇవన్నీ చాలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అవన్నీ నేను కూడా తయారు చేస్తాను ఆయిల్స్. కానీ అందరికీ చెప్పేది ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే మీరు ఇవన్నీ చేస్తేనే ఈ ఆయిల్ పనిచేస్తుంది. మీరు ఏం చేయకుండా ఆయిల్ పెట్టుకొని మీరు ఏం పని చేయట్లేదంటే మళ్ళీ అది కూడా వేస్ట్. జనరల్ గా ఏమైపోతుంది అంటేనండి, హెయిర్ ఫాలింగ్ అనగానే వనజ గారు ఏం చేస్తారంటే హెయిర్ ఆయిల్ ఏది వాడితే జుట్టు బాగా ఫాలింగ్ తగ్గుతుంది పెరుగుతుంది అని చూస్తాం. జీరో. సెకండ్ థింగ్ ఏంటంటే షాంపూ. ఏది లేదు, వాడితే మీరు లోపలికి తినకుండా ఎంత ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తే అంత గుండె అయిపోతుంది తప్పిస్తే ఏమీ మిగలదు అక్కడ. ఫస్ట్ తినండి మంచిగా, ఇంపార్టెంట్, పుష్టిగా తినండి. ఈ జంక్ ఫుడ్ అది కాకుండా రోజుకి 2 ఫ్రూట్స్ చక్కగా, క్యారెట్స్ అని, మునగాకు అని ఇవన్నీ తింటే, ఉసిరి జ్యూస్ ఇవన్నీ తింటే స్ట్రాంగ్ హెయిర్ మీ చేతిలోనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే వైట్ హెయిర్ కి ఎలా హెన్నా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పారు. హెయిర్ ఫాల్ కి మేము యాక్చువల్లీ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే ఆయిల్ చేంజ్ చేద్దాం, షాంపూ చేంజ్ చేద్దాం కాదు, ఫుడ్ చేంజ్ చేయాలి అని చెప్పి అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఇప్పుడు గోడలు అన్ని పాడైపోతాయి కదా, గోడలు పాడైపోతే సీపేజ్ మనం పైన సున్నం వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులు. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సేమ్ థింగ్ మనం చేసే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇది దేనికి పనికిరాదు. లోపల ఫస్ట్ ఏం తింటే మీరు హెయిర్ ఫాల్, స్కిన్ బాగుంటుంది, గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ 50-50. మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు గేరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో చాలామందికి హెయిర్ గ్రోత్ అవ్వట్లేదని కానీ లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మరి హెయిర్ గ్రోత్కి మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉంటే మంచిది? అండ్ కొంతమందికి హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది కానీ చాలా పలుచగా స్కాల్ప్ కూడా కనిపించేలా ఉంటుందన్నమాట. సో అన్ని హెయిర్ సమస్యలకి పరిష్కారం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో చాలామందిలో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది చాలామందికి, కొంతమందికి హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండదు. సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? అసలు ఆ రూట్ కాజ్ ఏంటి? 1,00,000 కారణాలు ఉన్నాయమ్మా.
అసలు హెయిర్ లాస్ అయ్యేందుకు వయస్సు ఒక కారణం. అంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జీవధర్మాల్లో దేహధర్మాల్లో భాగంగా అనువంశికంగా కూడా కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంటుంది. క్రమక్రమంగా వయస్సు వచ్చే కొద్దీ హెయిర్ లాస్ కావడం జరుగుతుంటుంది. చిన్న వయస్సులోనే మరి హెయిర్ లాస్ కావడం మాత్రం అది ఆరోగ్యదాయకం కాదు, క్షేమదాయకం కూడా కాదమ్మా. అది ఒక రకమైన అనారోగ్యం కిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో చిన్న వయసులోనే ఈ మధ్య కాలంలో మరి ఎక్కువ శాతం మందిలో హెయిర్ లాస్ కావడం గమనిస్తున్నారమ్మా. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీరు బాగా గమనిస్తున్నారు, చిన్న వయసులోనే హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. సో వీటికి పోషకాహార లోపము, అదేవిధంగా మానసిక ఒత్తిడి, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము, అజీర్ణ సమస్యలు, మోషన్ ఫ్రీగా కాకపోవడము, హార్మోన్ల అసమతుల్యత, ఇలాంటి వివిధ రకాల కారణాల రీత్యా ఈ హెయిర్ లాస్ మరి చిన్న వయసులోనే హెయిర్ లాస్ కావడం జరుగుతుందమ్మా. సో పెద్ద వయసులో నేను చెప్పినట్లు హెయిర్ లాస్ అవుతుంటుంది. సో మీరు ఈ క్వశ్చన్ అడిగి నేను చెప్పేసరికి మరి సార్ వాడుకోవచ్చు కదా, సార్ ఇట్లా పెట్టుకొని మాకు ఎట్లా చెప్తున్నాడు అని కూడా కొంతమందికి కామెంట్స్ రాసేటువంటి ఆ పద్ధతి రాసేవాడు నెగిటివ్గా రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో అట్లా రాయడం వల్ల ఏమవుతుందమ్మా, మంచి విషయాన్ని చాలామంది కోల్పోతారమ్మా. సో ఈ వీడియోలో ఎందుకంటే వీడియో అంతా చూసినప్పుడు వాళ్ళకి అవగాహన కలుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మరి నిజంగా ఈ ఔషధం వాడుకోవడంలో తప్పు లేదు అనుకునేటువంటి వాడు వాడుకోవచ్చమ్మా. సార్కి 65 years ఇప్పుడు, అంతే కదా, 65 years అనమాట. ఇప్పుడు నార్మల్గానే మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళంత శ్రద్ధ ఏం చూపించరా, ఇప్పుడు నాకు ఎందుకులే అంటారు. మీకు హెయిర్ సమస్యలు వస్తే చూడండి, లేదంటే మానేయండి. కానీ నిజానికి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి, మీకు ఏది కావాలో అంతవరకు తీసుకోండి. సో జనరల్గా ఏంటంటే ఆ విధంగా కామెంట్ రాసేసరికి ఎంతో మంది సఫరర్స్ కూడా నెగిటివ్ భావాన్ని దృష్టి ఉంచుకొని మంచి ఫార్ములా కోల్పోతారు. మీరు వాడచ్చు కదా అవి ఇవి అని నేను కూడా చూసాను కొన్ని వీడియోస్లో. సో నిజంగా చెప్పుకోవాలంటే హెయిర్ కోసం నేను తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అయితే లేదమ్మా. కావాలంటే ఇప్పుడైనా విక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు, వాటి మీద ఆసక్తి లేదు, వాటి మీద అభిప్రాయం కూడా లేదమ్మా. సో ఎందుకంటే ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు మానసికంగా చాలా వెదకు గురవుతుంటారు. సో ఈ మధ్యకాలంలో మరి అందము ఆకర్షణ కోసం అని చెప్పేసి మరి చిన్నపిల్లలు, చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళతో పాటు పెద్దలు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి ఫార్ములా వాడుకోవచ్చమ్మా. సో ఫార్ములా అంతా విన్న తర్వాత దానివల్ల ప్రాబ్లం లేదనుకుంటే వాడుకోవడంలో తప్పులేదమ్మా. ఇదేం లక్షల రూపాయలు చేసేటువంటి ఖర్చు అయ్యేటువంటి ఔషధం కూడా కాదు. సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి వాటితోనే కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండి నాకు వెంట్రుకలు బాగుండాలా, కోమలంగా ఉండాలా, సౌందర్యవంతంగా ఉండాలా, నిగనిగలాడుతుండాలా, అందంగా ఆకర్షణీయంగా ఉండాలనుకుంటే వాడు అందరూ వాడుకోవచ్చమ్మా. సో ఫస్ట్ ఉపోద్ఘాతం ఇది. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వల్ల మంచి వీడియో మిస్ అవుతారమ్మా. ఆవేదనతో ఆతృతతో చెప్తాను నేను. సో కాబట్టి ఏమంటే అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తే సరిపోతుంది. సో ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నాము. ఎందుకంటే దాదాపు ఈ 30-40 సంవత్సరాల నుంచి మరి ఎంతోమందికి నేను సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ వాడిన తర్వాత మరి ఈ 35-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనే ఆ ఫీడ్బ్యాక్తోనే మంచి ఆన్సర్ కూడా మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ మంచి రెమెడీ కూడా చెప్తాను నేను. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు అనేక రకాల కారణాల వల్ల ఈ హెయిర్ లాస్ అవుతుంటుంది. సో పోషకాహార లోపం వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ వల్ల కానీ, హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ, మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ, అదేవిధంగా ఈ యొక్క జీర్ణాశయమైనటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ యొక్క సమస్యల వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ కానీ, ఏ కారణం వల్ల హెయిర్ లాస్ అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంటే వయోజనిత రీత్యా నేను చెప్పినట్లు వాళ్ళకంత ప్రయోజనం కలగకపోవచ్చు, కానీ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో హెయిర్ లాస్ ఉన్నటువంటి వాళ్ళలో అంత ప్రయోజనం ఆశించినటువంటి స్థాయిలో ఎక్కువ శాతం మందిలో కలగకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా కొంతమందికి మార్పు అయితే కలగవచ్చమ్మా. ఈ యొక్క ఫార్ములా లాంటిది అనమాట. సో చిన్న వయసు వాళ్ళకందరికీ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం మూడమ్మా. మొట్టమొదటిది కరివేపాకు. సో సంవత్సరం అంతా మనకు అందుబాటులో ఉంటుంది, ప్రతి ఇంట్లో సంవత్సరం అంతా దొరుకుతుంటుందమ్మా. సో హెయిర్స్కి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమస్యలు తొలగించేందుకు అద్భుతంగా పనిచేసేటువంటి ఆహార ఔషధ ద్రవ్యం కరివేపాకు. సో కరివేపాకులో ఫైబర్ ఉంది, తర్వాత అనేక రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ఏ బాగా సమృద్ధిగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క మన దేహానికి ఉపయోగపడేటువంటివి, ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ కరివేపాకును ఎలా వాడుకోవాలంటే మంచి కరివేపాకు తెచ్చుకొని నీళ్ళతో కడిగేసేసి తుడిచేసేసి ఆరించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. అలాంటి పౌడర్ని ఒక 50 grams తీసుకోవాలమ్మా. కరివేపాకు పొడి ఒక 50 grams తీసుకోవాలి. అలాగే మీకు తెలుసు కదమ్మా, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఉసిరి
అందరికి తెలుసమ్మా, అన్నీ మనకు తెలిసినటువంటి ద్రవ్యాలు. సో ఉసిరి మనకు సీజన్లో అయితే కొన్ని సీజన్స్లో మనకు ఈ ఉసిరి ఇలాంటిదే దొరుకుతుందమ్మా. సో మిగతా సీజన్లో అన్ సీజన్లో మాత్రం మనకు ఈ ఉసిరి కాయలు ఎండబెట్టి చేసినటువంటి ఉసిరి పెచ్చులు కానీ లేకపోతే పౌడర్ కానీ దొరుకుతుందమ్మా. సో సంవత్సరం అంతా అయితే మనం ఉసిరిని సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇలాంటిది దొరికినప్పుడైతే మనం ఎండబెట్టేసేసి ఏమో బాగా ఎండిపోయిన తర్వాత నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు పౌడర్ తయారు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఆమ్లా పౌడర్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి విక్రయించేటువంటి ఆమ్లా పౌడర్ వాడుకుంటే సరిపోతుంది. సో ఆమ్లా పౌడర్ ఒక 50 grams తీసుకోవాలమ్మా. సో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. అంటే వెంట్రుక భాగంలో అంటే ఈ యొక్క స్కాల్ప్ ఏదైతే ఉందో ఆ స్కాల్ప్ నుంచి వచ్చేటువంటి వెంట్రుకల భాగంలో అనారోగ్యకరమైన వాతావరణం లేకుండా చేసేందుకు ఇందులో ఉన్నటువంటి అనేక రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో ఉసిరిలో ఎలాజిక్ యాసిడ్, కొర్సెటిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఎంబిలిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి, వెంట్రుకల గ్రోత్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా వెంట్రుకల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి. పోషకాంశాలు సమృద్ధిగా అందేటట్లు ఆ యొక్క స్కాల్ప్కి ఇవి బాగా ఉపయోగపడతాయి. వెంట్రుకలు నిగనిగలాడేందుకు ఉపయోగపడతాయి. చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు కూడా వెంట్రుకల్లో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అంతేకాకుండా ఈ యొక్క ఉసిరి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు రావు. ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం ఒకటి, వెంట్రుకలు రాలిపోవడం కూడా జరుగుతుందమ్మా. సో వాళ్ళు కప్పిపుచ్చేదానికి కొంతమంది ఏం చేస్తారంటే మరి హెయిర్ ఆయిల్స్ అని చెప్పేసి, హెయిర్ డైస్ ముఖ్యంగా ఇలాంటి వాడుకుంటుంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. మనం ఇంటర్నల్గానే వాడుతున్నాం కాబట్టి ఇంటర్నల్గా ఈ యొక్క ఉసిరిని మనం వాడుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు, వృద్ధాప్య లక్షణాలు చిన్న వయసులోనే రాకుండా ఉంటాయమ్మా. సో అది కూడా ఆ బెనిఫిట్ కూడా ఉసిరిలో ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇందులో సి విటమిన్ బాగా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్కాల్ప్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా ఈ యొక్క తలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, వెంట్రుకలకు సంబంధించినటువంటి జబ్బులు, చుండు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఉసిరి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఉసిరి చూర్ణం ఒక 50 grams తీసుకోవాలి. మూడవ పదార్థంగా నల్ల నువ్వులమ్మా. ఒకవేళ నల్ల నువ్వులు దొరకకపోతే తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. సో నల్ల నువ్వులు శ్రేష్టం అనమాట. ఇందులో హైయెస్ట్ కాల్షియం అమ్మా, ఇంచుమించు 1640 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. సో 100 గ్రాముల ఇందులోమ్మా 100 గ్రాముల నువ్వుల్లో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం చాలా అవసరం అమ్మా మన దేహానికి. సో ఈ కాల్షియం ఉన్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వెంట్రుకలడం తగ్గిపోతుంది, రాలడం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క నువ్వుల్లో ఫైబర్ బాగుంటుంది. అదేవిధంగా కొన్ని రకాల రసాయన పదార్థాలమ్మా, ఈ లిగ్నాన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి, లినోలిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ కుదుర్లకు రక్త సరఫరా బాగా కలగజేసి కుదుర్లు దృఢంగా బలిష్టంగా ఉండేట్టు చేసేసి వెంట్రుకలు చిన్న వయసులోనే త్వరగా ఊడకుండా ఉండేందుకు, హార్మోన్ల అస్తవ్యస్తత ఏదన్నా హార్మోన్ల అస్తవ్యస్తం చక్కదిద్దేందుకు, అదేవిధంగా ఈ కాల్షియము, అదేవిధంగా ఐరన్ ఇలాంటి పదార్థాలు, ఫైబర్ ఇలాంటి పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క పోషక భరితంగా ఉండేందుకు ఇలాగ మల్టిపుల్ పర్పస్ కూడా ఈ యొక్క నువ్వులు ఉపయోగపడతాయమ్మా. నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలమ్మా. మరీ మెత్తగా చూర్ణం కాదు, అంత కలిసిపోతే సరిపోతుంది. సో ఇది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో కరివేపాకు పొడి 50 గ్రాములు, తర్వాత ఈ ఉసిరిక పొడి 50 గ్రాములు, నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ సో కాస్త వేయించేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలుపుకోవడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారైపోయిందమ్మా. ఈ 150 గ్రాముల ఔషధము పెద్దవాళ్ళకైతే 1 monthకు సరిపోతుందమ్మా. 1/2 teaspoon మార్నింగ్, 1/2 teaspoon నైట్. తేనెతోనే వాడుకోవచ్చు తగినంత, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త వాటర్లో కలిపి తీసుకోవచ్చు, లేదంటే కాస్త పౌడర్ నోట్లో వేసుకొని తీసుకోవచ్చు. ఎలాగైనా వాడుకున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలని సమర్థవంతంగా పనిచేసేసి చిన్న వయసులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. సో చిన్న వయసు అంటే చిన్న పిల్లలు అయితే ఉదాహరణకి 10 సంవత్సరాలు లోపు, లేకపోతే మ్యాక్సిమం 15 సంవత్సరాల లోపల పిల్లలకి, తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే ఒక 1/2 teaspoon సరిపోతుందమ్మా. సో 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా రోజు ఉదయం 1/2 teaspoon, నైట్ 1/2 teaspoon. చిన్న వయసు వాళ్ళకైతే 1/2 teaspoon ఉదయం, 1/2 teaspoon రాత్రమ్మా. సో ఇట్లా పెద్ద వయసు వాళ్ళకైతే ఈ యొక్క ఔషధం 1 monthకి సరిపోతుంది, చిన్న వయసు వాళ్ళకైతే 2 months సరిపోతుంది. సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటుండాలమ్మా. మరీ చిన్న వయసు ఉంటుంది అనుకోండమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఆ రేంజ్లో ఉన్నటువంటి పిల్లలకైతే 1/4 spoon కాకుండా కూడా 1/8 spoon వాడుకోవాలమ్మా. అట్లా కొంచెం డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే మాక్సిమం ఇది టీనేజ్ లోను లేకపోతే 20s తర్వాత యూజ్ అవుతుందిగా. ఇష్యూస్ అని వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. మేబీ అంత చిన్న పిల్లల్లో అవసరం లేదనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.